నమస్కారం. సంగ్రహ స్టూడియోస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. భద్రాద్రిలో పులి కలకలం. ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం. అమరావతి టు క్వాంటమ్ వ్యాలీ ప్రపంచ ఐటీ పట్టణంలో మెరవనున్న ఏపీ రాజధాని. కేరళ బస్సు ఘటనతో మేల్కొన్న సమాజం. అసభ్య ప్రవర్తనపై ధైర్యంగా స్పందించిన మహిళా ప్రయాణికురాలు. టీ20 వరల్డ్ కప్ 2026లో నేటి నుంచి అసలైన మధ్య. టాప్ 8 జట్ల మధ్య హోరాహోరీ పోరుకు సర్వం సిద్ధం. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక. నేడు అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం. ఇక వివరాలు చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా అటవీ సరిహద్దు గ్రామాల్లో ఏదో జంతువు సంచరిస్తోందని ప్రచారం జరుగుతుండగా తాజాగా పులి పాదముద్రలు లభ్యం కావడంతో అది పెద్ద పులని అధికారులు నిర్ధారించారు. ఆళ్లపల్లి మండలంలోని అటవీ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ పాదముద్రల ఆధారంగా పులి సంచారంపై క్లారిటీ రావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా పశువుల కాపరులు, అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లే గిరిజనులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. పొలం పనులకు లేదా కట్టెల సేకరణకు ఎవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటవీ గ్రామాల్లో రాత్రిపూట బయట తిరగొద్దని, ఇళ్ల ముందు వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. పశువులను అడవిలోకి మేతకు పంపించొద్దని కోరుతున్నారు. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు రంగంలో దిగారు. పులి కదలికలను కనిపెట్టేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. పులి ఎటువైపు నుంచి వచ్చింది, ఏ దిశగా వెళ్తుందనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచారు. ఒకవేళ పులి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, అంతేకాని దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని స్పష్టం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు కొంత ధైర్యంగా ఉన్నా పులి ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో అన్న ఆందోళన మాత్రం నెలకొంది. తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరుస్తోంది. స్వయంభూ క్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు ఉత్సవాల్లో అత్యంత కీలకమైన 4వ రోజు క్షేత్రమంతా గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో యాదగిరి కొండపై భక్తి పార్వత్యం వెల్లివిరుస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి స్వామివారికి విశేష అర్చనలు, హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇక నేటి ప్రధాన ఘట్టం రాత్రి జరగనున్న హంస వాహన సేవ. పరమహంస రూపంలో ఉన్న స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. జ్ఞానానికి, వివేకానికి ప్రతీకైన హంస వాహనంపై నరసింహుడు ఊరేగుతూ భక్తుల కష్టాలు కడతీరుస్తారని అర్చకులు చెబుతున్నారు. రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వామివారు హంస వాహనంపై విహరిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో నిరంతర ప్రసాద వితరణ, మంచినీటి సదుపాయాలను కల్పించారు. ఉత్సవాల దృష్ట్యా యాదగిరిగుట్ట ఆలయ పరిసరాలు విద్యుత్ దీప కాంతులతో దగదగలాడుతున్నాయి. వేలాదిగా తరలివస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటు పోలీసు యంత్రాంగం, ఇటు ఆలయ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు, అధికారులు సూచనలు పాటించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నారు.
హైదరాబాద్ నాంపల్లి స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన నాగ్పూర్ నిపుణుల బృందం కీలక నివేదికను సమర్పించింది. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన వేలాది ఫైళ్లను తిరిగి పునరుద్ధరించడం అసాధ్యమని నిపుణులు తేల్చి చెప్పారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న వందలాది క్రిమినల్ కేసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన ప్రమాదంపై లోతైన విచారణ జరిపిన నాగ్పూర్ బృందం ల్యాబ్లోని కీలక విభాగాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. సుమారు 1100కు పైగా అత్యంత కీలకమైన కేసు ఫైళ్లు మంటలో పూర్తిగా కాలిపోయాయి. డిజిటల్ డేటా మాత్రమే కాకుండా భౌతికంగా ఉన్న రికార్డులు కూడా పూర్తిగా కాలిపోవడంతో వాటిని తిరిగి సేకరించడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేశారు. హత్యలు, దోపిడీలు, డ్రగ్స్ మరియు ఇతర సెన్సేషనల్ కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలు ఈ ఫైళ్లలో ఉన్నాయి. ఇప్పుడు అవి లేకపోవడంతో నిందితులకు శిక్ష పడడం కష్టతరమనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఫోరెన్సిక్ నివేదికలే కోర్టులో ప్రధాన ఆధారాలుగా నిలుస్తాయి. అటువంటి కీలక డేటా మాయమవ్వడం న్యాయ వ్యవస్థకు పెద్ద సవాల్గా మారింది. నాగపూర్ బృందం ఇచ్చిన ఈ నివేదికతో ఇప్పుడు తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠగా మారింది. పోలీసులు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ 1100 ఫైళ్ల డేటా రికవరీ కాకపోవడం తీరని లోటుగా మారుతోంది. नोटिस किया कि एक स्मोक आ रहा था फर्स्ट फ्लोर से और ऑफिस बॉय ने इमीडिएटली अलर्ट कर दिया ऑफिसर्स को और पुलिस एंड फायर इंजन्स को। ये नामपल्ली पीएस लिमिट्स के अंदर आता है, तो नामपल्ली पीएस बाजू में ही है, तो इमीडिएटली पुलिस वाले आए और हाइड्रा देन डीआरएफ फायर इंजन्स वाटर सप्लाई एवरीथिंग वाज इमीडिएटली सब अरेंज हो गए हैं और फायर कंटेन करने के लिए सारा कोशिश कर दिया और अभी तक तो ये कंट्रोल में आ गया। ठीक है, अभी तक हम कुछ नहीं कर सकते हैं, अभी तो कुछ नहीं कर सकते। या ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచ ఐటీ పట్టణంలో మరోసారి మెరవబోతోంది. ఢిల్లీలో నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ వ్యాలీగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో ఏకంగా 7 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలిపేందుకు ఈ ఒప్పందాలు పునాది కానున్నాయి. ఈ సమ్మిట్లో ప్రధానంగా అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ఐబీఎంతో కుదుర్చుకున్న ఒప్పందం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు ఏఐ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు ఈ సంస్థ సహకరించనుంది. కేవలం ఐబీఎం మాత్రమే కాకుండా మరో 6 ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు నైపుణ్యాభివృద్ధికి ముందుకొచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమరావతిని క్వాంటమ్ హబ్గా అభివృద్ధి చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక అకాడమీల ఏర్పాటు, ఈ 7 ఒప్పందాల ద్వారా రాబోయే కాలంలో వేలాది మంది టెక్ నిపుణులకు ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పాలనలో ఏఐని ఉపయోగించి ప్రజలకు మరింత వేగంగా సేవలందించడం గతంలో హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా త్వరితగతిన కార్యరూపం దాల్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీలు అమరావతి వైపు చూస్తుండటంతో ఏపీ భవిష్యత్ సరికొత్త మలుపు తిరగబోతోంది. In Andhra Pradesh, we are having Amaravati centric. First time quantum computer we have launched there. As on today, all of us are talking Silicon Valley. Tomorrow, people are going to talk all over the world Quantum Valley. That is Andhra Pradesh. That is in Amaravati. If you name, yesterday, Google chief has announced. Google is investing $15 billion in Visakhapatnam. AI and also data center, 1 gigawatt. Now so many companies are coming to start data centers in Visakhapatnam. Visakhapatnam
is going to become data hub and also connecting sea cable to different parts of the world, particularly USA and other parts. Now in Amaravati we have started quantum computing. Now another 2 years time we are going to produce quantum computers also. That ecosystem we are emerging. Now you name anything. Historically if you see, governments are lagging behind. Today our Honorable Prime Minister is leading. When a policy maker of the nation will have a passion to do things, then automatically it will happen. That is the order of the day today. Even in Andhra Pradesh, we are having all my government historical records. It is online. Current data we are updating regularly. We are integrating central government, state government data. India is having a unique advantage, Aadhaar, is UAID. Any identification real time you can do anywhere in the country. That is the biggest advantage. Now we have seen UPI. Now we are number one in digital transactions in the world. We have masterized that also. Now if you can go next level AI, we can do wonders. పల్నాడు జిల్లాలో నేడు అభివృద్ధి పండుగ నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వినుకొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. జిల్లా యంత్రాంగం మరియు స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల ఆధ్వర్యంలో సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు జరిగాయి. వినుకొండల రోడ్ల అభివృద్ధి పనులతో పాటు యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగంగా స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించనున్నారు. నరసరావుపేట రోడ్లోని ఎన్ఎస్పీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్థానిక ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కార దిశగా అధికారులను ఆదేశించనున్నారు. అనంతరం వినుకొండలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సీఎం సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను స్వయంగా పర్యవేక్షించనున్నారు. ముఖ్యంగా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతినిధులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. పల్నాడు గడ్డపై అభివృద్ధిని పరుగులు తీయించడమే లక్ష్యంగా సీఎం ఈ పర్యటన కొనసాగుతోంది. సభానంతరం నియోజకవర్గ స్థాయి నేతలతో ప్రత్యేకంగా భేటీ పార్టీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లిం న్యాయశాఖ ఉద్యోగులకు ఏపీ హైకోర్టు కీలకమైన ఊరటనిచ్చింది. ఉపవాస దీక్షలు చేపట్టే సిబ్బంది సౌకర్యార్థం పనివాళ్లలో మార్పులు చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల ముస్లిం ఉద్యోగుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తారు. సాయంత్రం వేళలో ఇఫ్తార్ విందులు ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా న్యాయస్థానాల్లో పనిచేసే ముస్లిం సిబ్బంది అందరూ సాయంత్రం నిర్ణీత సమయం కంటే 1 గంట ముందుగానే కార్యాలయం నుంచి వెళ్లేందుకు అనుమతి లభించింది. ఈ నెల రోజుల పాటు అంటే రంజాన్ పండుగ ముగిసే వరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టులు మరియు ట్రిబ్యునల్స్ లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులందరికీ ఈ గంట ముందస్తు సెలవు వర్తించనుంది. పవిత్ర మాసంలో ప్రార్థనలకు ఆటంకం కలగకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్లో పాల్గొనేందుకు ఈ 1 గంట సమయం ఎంతో కీలకం కానుంది. ఏపీ హైకోర్టు తీసుకునే ఈ మానవీయ నిర్ణయంపై ముస్లిం మైనార్టీ సంఘాలు ధన్యవాదాలు తెలుపుతున్నాయి. న్యాయ వ్యవస్థలో కొనసాగుతున్న పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని కూడా భక్తి భావానికి పెద్దపీట వేయడం విశేషం.